డీసీసీ అధ్యక్షుల ఎన్నిక అడవుల జిల్లాలో చిచ్చురేపుతోంది. అన్నీ ఉన్న విస్తట్లోనే మళ్లీ వడ్డించడంతో పదవుల కోసం ఆవురావురంటున్న సీనియర్లు ఆశావహుల కడుపు మండిపోతోంది. ఉమ్మడి జిల్లాలోని 4 చోట్ల ఎక్కడ బీసీ మైనార్టీ నేతలకు అవకాశం ఇవ్వకపోవడంతో ఆ వర్గాల్లో అసంతృప్తి అగ్గిలా రాచుకుంటోంది. కొండనాలికి మందేసినట్లే జిల్లా అధ్యక్ష పదవుల వ్యవహారం ఉండబోతుందా? లెట్స్ వాచ్. స్థానిక ఎన్నికల ముందు డీసీసీ కసరత్తును కొలిక్కి తీసుకొచ్చి హమ్మయ్య ఓ పనైపోయిందని కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుంది. కానీ జిల్లాలకు కొత్త రథసారథుల నియామకంపై పార్టీలో కొత్త రచ్చ మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు సంబంధించి 3 పదవులను గిరిజనులకు భర్తీ చేయగా ఓ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ఎంపిక చేసిన తీరుతో ఉమ్మడి జిల్లాలో పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్న నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి డాక్టర్ నరేష్ జాదవ్ని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. నిర్మల్ జిల్లా డీసీసీ బాధ్యతలు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కి కట్టబెట్టారు. ఆసిఫాబాద్ జిల్లాకు ఆత్రం సుగుణ, మంచిర్యాల జిల్లాకు రఘునాథ్ రెడ్డి డీసీసీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ 4గురిలో రఘునాథ్ రెడ్డి తప్ప మిగతా వారంతా రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్నవారే కావడంతో సీనియర్లు ఫైర్ అవుతున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు. గతంలో కూడా ఆయన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆదిలాబాద్ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, పార్టీ సీనియర్ నేత గండ్రోత్ సుజాత, జిల్లా మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్తో పాటు మరికొంతమంది నేతలు కూడా తమ పేర్లను పరిశీలించాలని అధిష్టాన పెద్దలను కోరారు. వీరందరినీ కాదని నరేష్ జాదవ్కి పగ్గాలివ్వడంతో సీనియర్లతో పాటు పదవి ఆశించి భంగపడ్డ నేతలు అసంతృప్తితో ఉన్నారు. నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో శ్రీహరిరావు, పత్తి రాజేశ్వరరెడ్డి, ఆనంద్ పాటిల్తో పాటు పదవి ఆశించిన మరికొందరు నేతలు కూడా అలకలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఆత్రం సుగుణ టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. స్థానికంగా ఉన్న సీనియర్లకు కాకుండా సుగుణకు అధ్యక్ష పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు నారాజవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 2 ఏళ్లకు భారీ కసరత్తు తర్వాత జిల్లా అధ్యక్షులను ప్రకటించినా నియామకాలలో పారదర్శకత లేదని సొంత పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీసీ మైనార్టీలు అధిక సంఖ్యలో ఉంటారు. కానీ 4 జిల్లాలలో ఒక్కచోట కూడా ఆ 2 వర్గాలకు అవకాశం ఇవ్వకపోవడంతో ఆ వర్గాల నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే పదవుల్లో కొనసాగుతున్న నేతలకే మళ్లీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ఏంటనే చర్చ కూడా ఉమ్మడి జిల్లాలో సాగుతోంది. జిల్లా అధ్యక్ష పదవులు ఆశించి భంగపడ్డ నేతలను ఇప్పటికే అధిష్టాన పెద్దలు బుజ్జగిస్తున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో డీసీసీలకు కొత్త సారథుల వ్యవహారం పార్టీకి ప్లస్ కాకపోగా కొన్ని చోట్ల మైనస్ అయ్యేలా ఉందనే చర్చ నడుస్తోంది. స్థానిక పోరుకు ముందు జిల్లా అధ్యక్షులు ఉంటే పార్టీకి కలిసి వస్తుందని ఇంత కసరత్తు చేసినా రాష్ట్ర నాయకత్వానికి అమాత్యులకు సన్నిహితంగా ఉన్నవారికి పదవులు కట్టబెట్టారనే అపవాదుని కాంగ్రెస్ అధిష్టానం అంటించుకుంది. పదవి ఆశించి భంగపడ్డ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం ఏ రకంగా సర్ది చెబుతుంది, వారు అలకపాన్పు ఎక్కకుండా ఎలా జాగ్రత్త పడుతుందో చూడాలి మరి.